అల్లూరి సీతారామరాజు జిల్లాలో చలి తీవ్రత కొనసాగుతోంది. పాడేరులో ఉదయం 4.1 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత నమోదైనట్లు చింతపల్లి ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం వాతావరణ విభాగం నోడల్ అధికారి డాక్టర్ అప్పలస్వామి తెలిపారు. పెదబయలులో 4.8, చింతపల్లిలో 5, హుకుంపేటలో 6.2, కొయ్యూరులో 9.7 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. అల్లూరి సీతారామరాజు జిల్లాలో చలి తీవ్రత కొనసాగుతోంది. పాడేరులో ఉదయం 4.1 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత నమోదైనట్లు చింతపల్లి ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం వాతావరణ విభాగం నోడల్ అధికారి డాక్టర్ అప్పలస్వామి తెలిపారు. పెదబయలులో 4.8, చింతపల్లిలో 5, హుకుంపేటలో 6.2, కొయ్యూరులో 9.7 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ సూర్యప్రకాష్ ఫోన్ ఇన్ ద్వారా అందిస్తారు. సూర్యప్రకాష్, చెప్పండి, చలి తీవ్రత రోజు రోజుకి పెరుగుతోంది, దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? ఎస్ గంగోత్రి, ఉమ్మడి విశాఖ జిల్లాలో అయితే చలి తీవ్రత రోజు రోజుకి అయితే పెరుగుతున్న పరిస్థితి ఉంది. ప్రధానంగా ఏజెన్సీ ప్రాంతంలో కనిష్ట ఉష్ణోగ్రతలు అయితే నమోదవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. సింగిల్ డిజిట్ కే పరిమితం అవుతున్న కనిష్ట ఉష్ణోగ్రతలు పాడేరులో 4.1, అలానే పెదబయలులో 4.8, చింతపల్లిలో 5.0, హుక్కుంపేటలో 6.2, కొయ్యూరులో 9.7, అనంతగిరిలో 12.9 డిగ్రీలు, అలానే అరకులో 3.8 డిగ్రీలుగా అయితే కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవడంతో అక్కడ మన్యంలో ఉన్న వాళ్ళంతా కూడా, ఎవరైతే గిరిజనులు ఉంటారో వాళ్ళంతా కూడా చలితో వణికిపోతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎప్పుడు చూసినా సరే నిత్యం కూడా ఈ ఏజెన్సీ ప్రాంతంలో అక్టోబర్ మంత్ నుండి ఫిబ్రవరి వరకు కూడా ఈ యొక్క చలి తీవ్రత అయితే కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదు కావడంతో చలి తీవ్రతలు అయితే ఎక్కువగా ఉంటుంటాయి. అదే విధంగా ఇప్పుడు డిసెంబర్ ఎండింగ్ నుండి జనవరి 15 వరకు కూడా చలి తీవ్రత మరింత ఎక్కువగా అవుతూ సింగిల్ డిజిట్ కి అయితే ఈ యొక్క కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యే పరిస్థితి ఉండడంతో అక్కడ ఉన్న ప్రజలంతా కూడా తీవ్రంగా అయితే చలితో వణికిపోతున్న పరిస్థితి ఉంది. మన్యం జిల్లాలో అయితే చలి తీవ్రత ఎక్కువగా ఉండడంతో గిరిజనులు బాగా వణికిపోతున్నారు. శీతాకాలంలో ఉత్తరాది నుంచి శీతగాలులు అత్యధికంగా రావడం, అలానే ప్రస్తుతం బంగాళాఖాతంలో వాయుగుండ నేపథ్యంలో ఏజెన్సీలో ఈ రెండు ప్రభావం కలిసి ఏజెన్సీ మొత్తం కూడా చలి ప్రభావం అయితే తీవ్రంగా ఉందని అయితే తెలియజేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. పొగమంచు కూడా దట్టంగా కమ్మేయడంతో ఎదురుగా వస్తున్న వ్యక్తులు సైతం కూడా కనిపించిన పరిస్థితి, అంటే దాదాపు వాహనాలే కాకుండా వ్యక్తులు కూడా కనిపించలేనంత పొగమంచులో అయితే ఇక్కడ కమ్ముకున్న పరిస్థితి ఉంది. ఎవరైనా మాట్లాడేటప్పుడు కూడా ఆవిర్ల విధంగా అయితే వచ్చేంతగా అయితే ఈ యొక్క పొగమంచు ఉందనే విషయాన్ని అయితే తెలియజేసే పరిస్థితి కనిపిస్తుంది. దీంతో వాహనదారులు కూడా వచ్చి రాకపోకలు సాగించడంలో అయితే చాలా ఇబ్బందులు అయితే ఎదుర్కొంటున్నారు. దట్టంగా ఈ యొక్క పొగమంచు కురవడంతో అయితే మధ్యాహ్నం 1 గంట వరకు కూడా ఈ పొగమంచు కమ్మేయడం, అలానే సాయంత్రం 4 అయ్యేసరికి, అంటే దాదాపు 2 నుండి 3 గంటల సమయం మాత్రమే కాస్త ఈ యొక్క పొగమంచు గాని చలి తీవ్రత గాని లేకుండా ఉంటుంది. మిగతా డే మొత్తంలో 24 గంటల్లో 4 నుండి 3 గంటల సమయం మాత్రమే ఈ చలి తీవ్రత తక్కువగా ఉంటుంది. మిగతా సమయం అంతా కూడా చలి తీవ్రత అత్యధికంగా ఉండడంతో అక్కడ ఉండే వాళ్ళంతా కూడా ఎంతసేపు కూడా జర్కిన్స్ తోని లేదా మంకీ క్యాప్స్, ఇలా ఏవైతే చలి నుండి రక్షణ కవచాలు ఉంటాయి వాటిని కప్పుకొని ఉంటున్న పరిస్థితి ఉంది. మంటలను కూడా కాచుకుంటూ నిత్యం కూడా జనాలు వాళ్ళ యొక్క తీవ్రత నుండి, చలి తీవ్రత నుండి కాపాడుకునే ప్రయత్నం చేస్తున్నారు గంగోత్రి. రైట్, థ్యాంక్ యూ సూర్యప్రకాష్.